Good morning, students. My name is B. Venkat Reddy, KA and HL Degree College, Eluru. Second BCom, third semester, subject Office Automation Tools, MS Excel. MS Excel, topic creating macros. Creating macros. మనం ప్రీవియస్ క్లాస్లో సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ చెప్పుకున్నాం. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, డేటాను ఎలా సార్ట్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి అనేది చూసాం. నౌ ఐ డిస్కస్ అబౌట్ క్రియేటింగ్ మ్యాక్రోస్. క్రియేటింగ్ మ్యాక్రోస్, మ్యాక్రోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాన్ని ఏ విధంగా రన్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, మ్యాక్రో అంటే ఏంటంటే కనుక ఏ మ్యాక్రో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ రికార్డింగ్ సిరీస్ ఆఫ్ కమాండ్స్. A macro can be defined as the recording a series of commands. A series of commands ఏవైతే ఉంటాయో వాటిని మనం రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటాం, మ్యాక్రో అంటాం. ఏదైనా పర్టికులర్ కీ కానీ పర్టికులర్ బటన్ అసైన్ చేసే బటన్కి కానీ మన కమాండ్స్ సమ్ సిరీస్ ఆఫ్ కమాండ్స్ని రిపిటేటివ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపిటేటివ్ టాస్క్ సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కమాండ్స్ అన్ని సింగిల్ కీ స్ట్రోక్ లో మనం స్టోర్ చేయొచ్చు. సింగిల్ కీ స్ట్రోక్ లో మనం ఏం చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మ్యాక్రో అంటాం. ఏమంటాం, మ్యాక్రో. ఏ మ్యాక్రో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద రికార్డింగ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టాస్క్. Series of tasks. It is the simplest form of automation. ఏంటండి, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆటోమేషన్. So a software program, the steps you follow to get something done, and the software will follow along. When used, macros can save you hours by automatic simple repetitive tasks. మ్యాక్రోస్ దేనికి యూజ్ చేస్తుంటే సింపుల్ రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి మ్యాక్రోస్ క్రియేట్ చేయడం వల్ల మన టైం సేవ్ అవుతుంది. ఈజీగా ఏంటంటే కనుక ఆ టాస్క్ ఏదో రిపీట్ అవుతుంది, ఆ టాస్క్ రిపీట్ అయినప్పుడు ఆ పర్టికులర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టాస్క్కి సంబంధించిన సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి మ్యాక్రో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన కమాండ్స్ ఏవైతే ఉంటాయో కమాండ్స్ అన్ని పర్టికులర్ కీ స్ట్రోక్ మనం ప్రెస్ చేసినా లేకపోతే పర్టికులర్ బటన్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇక్కడ మ్యాక్రో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం ఏవైతే ఆ సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే స్టోర్ చేసామో మ్యాక్రోలో ఆ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ కమాండ్స్ అన్ని అప్లై అవ్వడం జరుగుతుంది. మనం చూసాం కదా, చార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందండి, చార్ట్ క్రియేట్ చేసినప్పుడు డేటాలోకి వెళ్ళి ఏదైనా చార్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, అక్కడ విజార్డ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ అవ్వడానికి వాటికి ఆటోమేటిక్ క్రియేషన్. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ విజార్డ్ సంబంధించిన కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే విధంగా ఒకసారి చూడండి, ఇప్పుడు సపోజ్ మనం చార్ట్ చూసాం అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చార్ట్ చూసాం. ఈ చార్ట్ క్లిక్ చేయగానే మనకి డేటాలోకి వెళ్తే చార్ట్ ఉంది కదా, డేటాలో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్లో చార్ట్కి వెళ్ళంగానే ఏదైనా చార్ట్ సెలెక్ట్ చేసాం, బార్ చార్ట్ ఉంది. సపోజ్ బార్ చార్ట్ క్లిక్ చేసాం, బార్ చార్ట్ క్లిక్ చేయగానే బార్ చార్ట్ వస్తుంది. బార్ చార్ట్లో మనకి ఇక్కడ డిజైన్కి వెళ్ళండి, డిజైన్కి వెళ్తే ఇలాగా ఆటోమేటిక్గా ఫ్రీ డిఫైన్ కలర్స్ ఉంటాయి. చూడండి, బార్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఒక్కో బటన్కి ఒక్కో టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ కమాండ్స్ స్టోర్ చేసి ఉంటాయి. ఈ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఈ బ్రౌన్ కలర్ అసైన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ సియాన్ తీసుకుంటే సియాన్, బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తే బ్లూ కలర్ కమాండ్స్ మన బార్స్కి అప్లై అయిపోతుంటుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ బటన్లో ఉండే కమాండ్స్ ఏవైతే ఉంటాయో స్టైల్స్ అంటాం, వీటిని ఏవైతే స్టైల్స్ ఉన్నాయో స్టైల్స్ ఇక్కడ అప్లై అయిపోతుంటాయి. అదేవిధంగా మనం మ్యాక్రోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని మనం మ్యాక్రో బటన్స్ టూల్ బార్స్లోకి అసైన్ చేయొచ్చు. లేకపోతే కనుక ఒక కీ స్ట్రోక్ అసైన్ చేసి ఆ కీ ప్రెస్ చేయగానే సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
అది ఇక్కడ మీకు అర్థమైంది ఇక్కడ. ఇట్లాగే మ్యాక్రో. మ్యాక్రో అంటే గనుక ఏంటండి? మ్యాక్రో కెన్ బి డిఫైన్డ్ యాస్ ద రికార్డ్ ఆఫ్ సీరీస్ ఆఫ్ టాస్క్స్. సిరీస్ ఆఫ్ టాస్క్. సిరీస్ ఆఫ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా మనం రికార్డ్ చేసి చేయొచ్చు. ఒక్కసారి చూడండి, ఒక న్యూ షీట్ తీసుకున్నాను నేను ఇక్కడ. న్యూ షీట్ లేకపోతే ఇదే షీట్‌లో తీసుకున్నాం. ఇక్కడ క్లిక్ చేసాం. ఇక్కడ మ్యాక్రో క్రియేట్ చేయాలి అనుకుంటే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలపర్ అని ఉంటుంది చూడండి. ఏముంటుంది? డెవలపర్. డెవలపర్ అని ఉంటుంది చూడండి. డెవలపర్ బటన్ ట్యాబ్ తీసుకోవాలి మనం. డెవలపర్ ట్యాబ్ సెలెక్ట్ చేయాలి. ఈ డెవలపర్ ట్యాబ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ విజువల్ బేసిక్, మ్యాక్రోస్, రికార్డ్ మ్యాక్రో ఇట్లా ఉంటాయి. మ్యాక్రో సెక్యూరిటీ, యూజ్ రిలేటివ్ రెఫరెన్స్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నప్పుడు మనం రికార్డ్ మ్యాక్రో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డెవలపర్ ట్యాబ్ ఒకవేళ మీకు రిబ్బన్ ట్యాబ్‌లో కనిపించలేదు అనుకుంటే గనుక, డిస్‌ప్లే కాలేదనుకుంటే గనుక ఏం చేయాలంటే గనుక ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమైజ్ తీసుకుంటే గనుక కస్టమైజ్‌లో ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అని ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్స్‌లోకెళ్ళి మోర్ కమాండ్స్ తీసుకోండి. మోర్ కమాండ్స్ తీసుకుంటే ఇక్కడ పాపులర్ ఉంటది. ఎక్సెల్ ఆప్షన్స్ వస్తాయి. ఎక్సెల్ ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. డిస్‌ప్లే అయిన తర్వాత పాపులర్ తీసుకుంటే ఇక్కడ చూడండి, షో డెవలపర్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ అనేది డీసెలెక్ట్ చేసి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ చేశాను కాబట్టి కనిపిస్తుంది. అక్కడ డిస్‌ప్లే అవుతుంది రిబ్బన్ ట్యాబ్‌లో. మీకు డిస్‌ప్లే అవ్వలేదనుకోండి, చూడండి డీసెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసింది కాబట్టి ఓకే చేసాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ డెవలపర్ ట్యాబ్ అనేది డిస్‌ప్లే కాదు రిబ్బన్‌లో. డెవలపర్ ట్యాబ్ డిస్‌ప్లే కాదు. డిస్‌ప్లే కానప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ యారో కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది చూడండి ఆప్షన్. కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోర్ కమాండ్స్‌కెళ్ళండి. ఏం తీసుకోవాలి? మోర్ కమాండ్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ పాపులర్ అని ఉంటుంది. పాపులర్. మీకు ఎక్సెల్ ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ ఒకటి డిస్‌ప్లే అవుతుంది. డైలాగ్ బాక్స్ డిస్‌ప్లే అయిన తర్వాత పాపులర్ ఉంటుంది. పాపులర్ ఉన్న తర్వాత ఇక్కడ షో డెవలపర్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మనం. షో డెవలపర్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు ఇదిగో డెవలపర్ ట్యాబ్ అనేది డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. జనరల్‌గా మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే హోము, ఇన్సర్ట్, పేజు, అట్లాగే ఫార్ములా, డేటా, వ్యూ ఉంటుంది. మీరు డెవలపర్ ట్యాబ్ తీసుకోండి. డెవలపర్ ట్యాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాక్రోస్, ఇక్కడ రికార్డ్ మ్యాక్రో సెలెక్ట్ చేయాలి. మనం మ్యాక్రో క్రియేట్ చేయాలి అనుకుంటే గనుక ఇక్కడ మ్యాక్రోస్ అన్నీ కూడా విజువల్ బేసిక్ అప్లికేషన్స్‌లో క్రియేట్ అవుతూ ఉంటాయి. అదొక కోడ్ క్రియేట్ అవుతుంది. ఆ కోడ్‌లో మనం ఆ మ్యాక్రో క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇక్కడ ప్రాసెస్ ఇంటర్నల్‌గా జరిగేది. కానీ మనం ప్రోగ్రామ్ రాయడం అనేది మనకి పాసిబుల్ కాదు అనుకుంటే గనక ఏం చేస్తాం అంటే రికార్డ్ మ్యాక్రో తీసుకుంటాం ఇక్కడ. రికార్డ్ మ్యాక్రో తీసుకున్న తర్వాత క్లిక్ చేయంగానే మీకేమవుతుందంటే రికార్డ్ మ్యాక్రో డైలాగ్ బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. రికార్డ్ మ్యాక్రో డైలాగ్ బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. డైలాగ్ డిస్‌ప్లే అయిన తర్వాత రికార్డ్ మ్యాక్రో నేమ్ అసైన్ చేయొచ్చు. మ్యాక్రో నేమ్ వచ్చేసరికి నేను కేఏహెచ్ఎల్ అని ఇచ్చా సపోజ్. కేఏహెచ్ఎల్. చూడండి షార్ట్ కట్ కీ అడుగుతుంది. షార్ట్ కట్ కీలో కంట్రోల్ ప్లస్ ఏదైనా కీ ప్రెస్ చేయాలి. కే ఇచ్చాను. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కే అని వచ్చింది చూడండి. మనం ఇప్పుడే కమాండ్స్ సిరీస్ ఆఫ్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ ఏదైతే కమాండ్స్ ఇస్తామో ఆ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే గనక మనం ఈ షార్ట్ కట్ కీ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కే అనే కీ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ వర్క్ బుక్ చూడండి, స్టోర్ మ్యాక్రో దిస్ వర్క్ బుక్ అంటే ఇక్కడ ఈ వర్క్ బుక్ అది స్టోర్ అవుతుంది. పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ లేదా న్యూ వర్క్ బుక్ దిస్ వర్క్ బుక్ అన్నాం. డిస్క్రిప్షన్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్ అసైన్ చేయొచ్చు. ఫార్మాట్ కమాండ్స్ అని ఇచ్చాను. సపోజ్ ఫార్మాట్ కమాండ్స్ అని ఇచ్చాం. ఓకే చేస్తాం. ఓకే చేయగానే మీకు ఏమవుతుందంటే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందండి? రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రికార్డింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఏం చేయాలంటే కమాండ్స్ ఏదైతే సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ కమాండ్ ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ కమాండ్ ఏరియల్ బ్లాక్ అనే ఫాంట్ ఇచ్చాను. ఏరియల్ బ్లాక్‌లో సైజ్ 14 ఇచ్చాను సపోజ్. సైజ్ ఎంత ఇచ్చామండి? 14 ఇచ్చాం. అలాగే ఇక్కడ బోల్డ్ అసైన్ చేశాను. బోల్డ్ అసైన్‌మెంట్
టాప్ అలైన్మెంట్ మిడిల్ అలైన్ ఇచ్చాను, అట్లాగే సెంటర్ అలైన్ సెలెక్ట్ చేశాను. సెంటర్ అలైన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ వచ్చేసరికి లెటర్ కలరింగ్ పింక్ ఇచ్చాం. లెటర్ కలరింగ్ ఇచ్చాం, పింక్ ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది కదా, ఇప్పుడు మారుస్తున్నాను నేను. సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలరు ఇదేదో ఇచ్చాం, గ్రీన్ ఇచ్చాం అనుకుందాం. సపోజ్ గ్రీన్ అసైన్ చేసాం. అట్లాగే బార్డర్స్ వచ్చేసరికి ఆల్ బార్డర్స్. బార్డర్స్ ఏం చేసాం? ఆల్ బార్డర్స్ ఇచ్చాం. ఇట్లా సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కమాండ్స్ అన్నీ కూడా వన్ బై వన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం డెవలపర్‌లోకి ఎళ్లి జస్ట్ మీరు ఏం చేయాలంటే గనుక స్టాప్ రికార్డింగ్ అసైన్ చేయాలి. ఏం చేయాలి? స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు మనం ఏవైతే కమాండ్స్ అసైన్ చేసామో సిరీస్ ఆఫ్ కమాండ్స్ అంటే ఫాంట్ చేంజ్ చేసాం, స్టైల్ చేంజ్ చేసాం, బోల్డ్ ఇచ్చాం, అలాగే ఆల్ బార్డర్స్ అసైన్ చేసాం, మిడిల్ అలైన్ ఇచ్చాం, సెంటర్ అలైన్ అసైన్ చేసాం, లెటర్ కలరింగ్ పింక్ ఇచ్చాం, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమో బ్లూ ఇచ్చాం. ఇవ్వంగానే మనం ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సపోజ్ తీసుకున్నాం ఇప్పుడు. హెడ్డింగ్స్ తీసుకొని డెవలపర్‌లోకి వెళ్ళి సపోజ్ మ్యాక్రోస్ తీసుకున్నాం. మ్యాక్రోస్‌లో కేహెచ్ఎల్ ఉంది. కేహెచ్ఎల్ ఉన్నప్పుడు రన్ చేసాం అనుకోండి. చూడండి, రన్ చేయంగానే మనకేమైందండి, ఈ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది కలర్స్ ఏమిచ్చాం, పింక్ ఇచ్చాం, బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇచ్చాం కదా, గ్రీన్‌లోకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి హోమ్ తీసుకుంటే మనం ఇదిగో ఏరియల్ బ్లాక్ వచ్చింది. ఫాంట్ 14 బోల్డ్ అట్లాగే ఆల్ బోర్డర్స్, బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్, పింక్ కలర్ అసైన్ అయింది. అట్లాగే మిడిల్ ఆప్షన్ అసైన్ అయింది. ఇవన్నీ కూడా మనం ఏదైతే కమాండ్స్ అసైన్ చేసామో ఆ కమాండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి మ్యాక్రో రన్ చేస్తే. లేకపోతే గనక కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కే ఇచ్చాం కదా, కే ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోకి అసైన్ చేసాం అనుకోండి, సపోజ్ తీసుకోండి. ఈ రో తీసుకున్నాం. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కే అదిగో అసైన్ అయింది. అంటే మీకు మ్యాక్రో క్రియేట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే సిరీస్ ఆఫ్ కమాండ్స్ అంటే ఫాంట్ చేంజ్ చేయడం, దాని సైజు, బోల్డు, అలాగే ఇటాలిక్ కానీ లేకపోతే అలాగే ఫాంట్ కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలరు, అలైన్‌మెంటు ఇట్లాగా డిఫరెంట్ కమాండ్స్, సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్నీ కూడా మనం సింగిల్ కీ స్ట్రోక్‌లో స్టోర్ చేసేయొచ్చు. సింగిల్ కీ స్ట్రోక్‌లో. అంటే రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో మనకి వర్క్ షీట్‌లో రిపిటేటివ్ టాస్క్ ఇదే కాదు, ఇది ఎగ్జాంపుల్. రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిపిటేటివ్ టాస్క్‌ని తీసుకెళ్ళి మనం మ్యాక్రో క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్రో క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే చూడండి, ఆ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా జస్ట్ ఆ మ్యాక్రో రన్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్రో రన్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా మ్యాక్రో రన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ మ్యాక్రోలో ఉండే కమాండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. అది మ్యాక్రో. మళ్ళీ ఇంకొకసారి క్రియేట్ చేద్దాం, చూద్దాం మ్యాక్రో. చూడండి, ఒక మ్యాక్రో క్రియేట్ చేద్దాం. మ్యాక్రో డెవలపర్‌లోకి వెళ్ళండి. వన్స్ అగైన్ చూసి రికార్డ్ మ్యాక్రో తీసుకోండి. ఏం సెలెక్ట్ చేయాలి? రికార్డ్ మ్యాక్రో. రికార్డ్ మ్యాక్రో. రికార్డ్ మ్యాక్రో తీసుకోగానే మ్యాక్రో 2 అని వచ్చింది చూడండి. మ్యాక్రో 2 వచ్చినప్పుడు మ్యాక్రో 2 బదులు కేహెచ్ఎల్ 1 అని ఇచ్చాం. 2 ఇచ్చాం కదా ఇందాక. కంట్రోల్ షిఫ్ట్ కే ఇచ్చాం కదా, ఇప్పుడు జే ఇద్దాం. కంట్రోల్ షిఫ్ట్ జే దిస్ బుక్. ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ అనేది కమాండ్స్ అని ఇచ్చాం. ఓకే చేసాం. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు వేరే ఫాంట్ ఇద్దాం చూడండి. ఫాంట్ వచ్చేసరికి నాకు ఏరియల్ బ్లాక్, ఏరియల్ రౌండెడ్ బోల్డ్ ఏదో ఇచ్చాం. ఏరియల్ రౌండెడ్ బోల్డ్ ఇచ్చాం. అది ఇంకా కింద వేరే ఏమన్నా ఉంటే చూద్దాం, ఒకసారి ఆగండి. బెర్లిన్ సాన్స్ ఎఫ్‌బి ఇచ్చాను. సైజ్ వచ్చేసరికి 16 ఇచ్చాం, 14 ఇచ్చాం, బోల్డ్ ఇచ్చాం, ఇటాలిక్ కూడా అప్లై చేసాం. అలాగే కలర్ ఇందాక పింక్ ఇచ్చాం కదా లాస్ట్, ఇప్పుడు రెడ్ ఇద్దాం కలర్. ఇచ్చాం రెడ్ కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలరు యెల్లో ఇచ్చాం. బ్యాక్‌గ్రౌండ్ కలరు యెల్లో ఇచ్చాం. యెల్లో ఇచ్చిన తర్వాత మిడిల్ అలైన్మెంట్. బార్డర్స్ వచ్చేసరికి ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్‌గా మనం సిరీస్ ఆఫ్ కమాండ్స్ అలా వన్ బై వన్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డెవలపర్‌లోకి వెళ్ళిన తర్వాత స్టాప్ రికార్డింగ్. ఏం చేయాలి? స్టాప్ రికార్డింగ్. స్టాప్ రికార్డింగ్ అనగానే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అసైన్ చేసాం కదా కమాండ్స్. ఫస్ట్ రో
ఫస్ట్ సెలెక్ట్ చేశాను. హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! స్టూడెంట్ నంబరు, నేము, ఓఐటీపీఎస్. ఇప్పుడు మ్యాక్రోస్‌లోకి ఎళ్లి ఎగ్జిక్యూట్ చేయగానే 2 మ్యాక్రోస్ కేహెచ్ఎల్ 1, 2 ఉంది కదా! 1 సెలెక్ట్ చేశాను. రన్ ఏస్తాం. చూడండి ఇదిగో స్టూడెంట్ నంబరు, నేము, ఓఐటీ, బీఎస్ అకౌంట్స్ చేంజ్ అయిపోయినాయి. బ్యాక్‌గ్రౌండ్ యెల్లో, లెటర్ కలరింగ్ రెడ్, వేరే ఫాంట్ ఇచ్చాం కదా! ఫాంట్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. అది ఇక్కడ మ్యాక్రో. అలాగే మ్యాక్రోలో క్రియేట్ చేసిన తర్వాత మ్యాక్రోస్‌కెళ్ళిన తర్వాత మ్యాక్రోస్ డైలాగ్ బాక్స్‌లో ఎడిట్ ఉంది చూడండి. మ్యాక్రోస్ మనం ఏమన్నా ఎడిట్ చేయాలి అనుకుంటే గనక ఎడిట్ ఇది కోడ్ వస్తుంది ఇక్కడ. సబ్ కేహెచ్ఎల్, కేహెచ్ఎల్ మ్యాక్రో ఫార్మాట్ కమాండ్స్ చూడండి. కోడ్ అంతా విజువల్ బేసిక్ కోడ్ వస్తుంది. చూడండి ఎక్సెల్, ఎక్స్ఎల్ఎక్స్ మాడ్యూల్ 1 కోడ్. ఇట్లా కోడ్ క్రియేట్ అవుతుంది. మనం క్రియేట్ చేయగానే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియల్ బ్లాక్, సైజ్ 11 ఉంది. అంతా ఉంది అండ్ విడ్త్. ఇప్పుడు మనం బై డిఫాల్ట్‌కి అది ఉంది. మనం ఇచ్చింది చూడండి. ఇది ఏరియల్ ఈజ్ ఈక్వల్ ఏరియల్ బ్లాక్ ఇచ్చాము. సైజ్ 14, స్ట్రైక్ త్రూ ఫాల్స్, సూపర్ స్క్రిప్ట్ ఫాల్స్, అవుట్‌లైన్ ఫాంట్ ఫాల్స్, ఇవన్నీ ఫాల్స్ అండ్ ట్రూ ఇచ్చామనుకోండి, ట్రూ ఇత్తే వస్తదనమాట. సెలక్షన్ ఫాంట్ బోల్డ్ ట్రూ వచ్చింది చూడండి. ట్రూ మనం బోల్డ్ సెలెక్ట్ చేసాం కదా! బోల్డ్ ట్రూ వచ్చింది. అట్లాగే వ్రాప్ టెక్స్ట్ ఫాల్స్. ఇక్కడ కూడా మనం కోడ్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. కోడ్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా కావాలంటే ఫాల్స్ ఉన్న చోట ట్రూ పెడితే అయి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఒక్కసారి మీరు కోడ్‌లో ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ స్ట్రైక్ త్రూ ఉంది కదా! స్ట్రైక్ త్రూ వచ్చేసరికి ఫాల్స్‌ని ఏం చేద్దాం ట్రూ చేద్దాం చూడండి సపోజ్. ట్రూ వచ్చింది చూడండి. స్ట్రైక్ త్రూ ట్రూ వచ్చింది కదా! ట్రూ వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేసిన తర్వాత మొత్తం కోడ్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చిన తర్వాత జస్ట్ మీరేం చేస్తారంటే గనక మ్యాక్రో ఒక బాక్స్ కృష్ణ అనే బాక్స్ సెలెక్ట్ చేసాం. మ్యాక్రోస్‌లోకెళ్ళి ఇప్పుడు కేహెచ్ఎల్‌కెళ్ళి రన్ చేయండి. చూడండి స్ట్రైక్ త్రూ అంటే స్ట్రైక్ త్రూ. మోడిఫై చేసాం కదా! ఇక లెఫ్ట్ అలైన్‌మెంట్ ఉంది. మనం ఏమి ఇచ్చాం రైట్ సెంటర్ ఇచ్చాం. సెంటర్ అసైన్ చేసాం కదా! మిడిల్ అలైన్ సెంటర్, టాప్ అలైన్ సెంటర్, కృష్ణ పింక్ కలర్ అసైన్ చేసాం. ఇగో పింక్ కలరు సెంటర్ అసైన్ చేసాం. సైజ్ ఇంక్రీజ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైక్ త్రూ అంటే తెలుసు కదా! మనకి పైన ఒక కొట్టివేసినట్టు ఒక లైన్ వస్తుంది. స్ట్రైక్ త్రూ. అదే నెక్స్ట్ చూడండి సెకండ్ మ్యాక్రో కూడా మనం ఏదన్నా చేంజెస్ ఏమన్నా చేయాలి అనుకుంటే గనక డెవలపర్‌లోకెళ్తాం. మ్యాక్రోస్ తీసుకుంటాం. మ్యాక్రోస్‌లో కేహెచ్ఎల్ 1 ఉంది చూడండి. కేహెచ్ఎల్ 1లో ఎడిట్. ఎడిట్ తీసుకుంటే ఇక్కడ చూడండి స్ట్రైక్ త్రూ ఫాల్స్ ఉంది. స్ట్రైక్ త్రూ ఫాల్స్ ఉంది. స్ట్రైక్ త్రూ ఫాల్స్ ఉంది. మనం ఇక్కడ సపోజ్ అండర్‌లైన్ ఇద్దాం. ఇప్పుడు చూడండి అండర్‌లైన్‌కి ట్రూ ఇద్దాం. అండర్ లైన్ ఫాంట్ ట్రూ. అవుట్‌లైన్ ఇది సారీ. ఏఎల్ఎస్‌సి అండర్‌లైన్ చూద్దాం. అండర్‌లైన్ ఎక్కడుందో చూసి. ఇది అండర్‌లైన్. ఎక్సెల్ స్టైల్ నన్ ఉంది. అండర్‌లైన్ ఇచ్చారు. సరే ఇక్కడ క్లోజ్ చేద్దాం చూడండి. సపోజ్ బాబు సెలెక్ట్ చేసి మనం మ్యాక్రోస్‌లోకెళ్ళి సెకండ్ కేఎస్ఎల్ 1 తీసుకొని రన్ చేస్తాం. అండర్‌లైన్ మాడ్యూల్ రన్ అని చేద్దాం. ఇస్తే అది అండర్‌లైన్ అవుతుంది అక్కడ. ఏమవుతుంది? అండర్‌లైన్ అనేది అవుతుంది ఆటోమేటిక్‌గా. అలాగా మనం మ్యాక్రోస్‌ని ఓన్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్‌గా ఏం చేయొచ్చు? ఎడిట్ చేయొచ్చు. మ్యాక్రో ఎడిట్ చేయొచ్చు. అట్లాగే క్రియేట్ చేసిన మ్యాక్రోస్ ఏమన్నా ఉంటే మీరు అక్కర్లేదనుకో డిలీట్ చేసేయాలనుకుంటే గనక మ్యాక్రో సెలెక్ట్ చేసి డిలీట్. జస్ట్ డిలీట్ ఇచ్చి డూ యూ వాంట్ టు డిలీట్ అంటే యెస్ అంటే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ వన్స్ అగైన్ చూడండి మ్యాక్రోస్‌లోకెళ్తాం కేహెచ్ఎల్ డిలీట్ అంటే మ్యాక్రో యెస్ అంటే డిలీట్ అయిపోతుంది. యెస్ అంటే డిలీట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ ఒక్కసారి మ్యాక్రో క్రియేట్ చేయడం చూద్దాం. మ్యాక్రో రికార్డ్ మ్యాక్రో. డెవలపర్ ట్యాబ్ కనిపించకపోతే మీరేం చేయాలి ఫస్ట్ నుంచి ఒకసారి రిపీట్ చేస్తాను. చూడండి. ఇక్కడికెళ్ళిన తర్వాత మోర్ కమాండ్స్ తీసుకోండి. మోర్ కమాండ్స్‌లోకెళ్ళిన తర్వాత పాపులర్ సెలెక్ట్ చేసిన తర్వాత షో డెవలపర్ ట్యాబ్ ఇన్ రిబ్బన్ అనేది ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి. టిక్ మార్క్ ఉంటేనే డెవలపర్ ట్యాబ్ మీకు డిస్‌ప్లే అవుతుంది. లేకపోతే డిస్‌ప్లే కాదు. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత రికార్డ్ మ్యాక్రో తీసుకోండి. తీసుకోవాలి రికార్డ్ మ్యాక్రోలో కేహెచ్ఎల్ అని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత
ఇక్కడ కే కంట్రోల్ షిఫ్ట్ కే ఇచ్చాం, ఓకే చేసాం. ఓకే చేయగానే ఇక్కడ ఈ కమాండ్స్ అన్ని అసైన్ చేయాలి. హోమ్లోకి వెళ్తున్నారు. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ ఇన్ రౌండ్ అండ్ ఎంటీ బోల్డ్, అలాగే సైజ్ 24, హోమ్లో బోల్డ్, అండర్లైన్, ఓకే. అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫాంట్ కలర్ వచ్చేసరికి పింక్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో తీసేసి ఇప్పుడు సపోజ్ బ్లూ వేద్దాం. బ్లూ చేసిన తర్వాత డెవలపర్లోకి వెళ్ళి హోమ్లో మిడిల్ అలైన్, నెక్స్ట్ మిడిల్ అలైన్, హోమ్లో ఆల్ బార్డర్స్, డెవలపర్, సెలెక్ట్ డెవలపర్ అండ్ దెన్ స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం, హెడ్డింగ్స్ సెలెక్ట్ చేద్దాం. చూడండి, హెడ్డింగ్స్ తీసుకుని మీరు డెవలపర్ తీసుకోండి. ఒకసారి డెవలపర్ తీసుకుని మ్యాక్రోస్కి వెళ్ళి కేహెచ్ఎల్ ఇచ్చి రన్ చేయండి. చూడండి, మనం ఇక్కడ ఏదైతే మ్యాక్రో క్రియేట్ చేసామో మ్యాక్రోకి సంబంధించిన కమాండ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మ్యాక్రో క్రియేట్ చేయడం, రన్ చేయడం. అదే మ్యాక్రోని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే కనుక, ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయాలంటే కనుక చూడండి, ఒకసారి డెవలపర్లోకి వెళ్ళి మ్యాక్రోస్ తీసుకోండి. ఇక్కడ తీసుకోవాలి మ్యాక్రోస్ తీసుకుని ఎడిట్, ఇక్కడ స్ట్రైక్ త్రూ కానీ ఫాల్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక మీరు మార్చుకోవచ్చు. ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూ, కోడ్ తెలిస్తే. స్ట్రైక్ త్రూ ఉంది, సపోజ్ ఫాల్స్ ఉంది, ట్రూ పెట్టాం, ట్రూ క్లోజ్ చేస్తాం. ఇలాగా క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా రాధా తీసుకుని మనకి డెవలపర్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ కే ఇచ్చాం కదా, కంట్రోల్ షిఫ్ట్ కే చూడండి, అది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎడిట్ చేయాలంటే మ్యాక్రోస్కి వెళ్ళి ఎడిట్, ట్రూ పెట్టాలి. స్ట్రైక్ త్రూ ట్రూ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, అలాగే మన మ్యాక్రోస్ ఏమన్నా మీరు డిలీట్ చేయాలి అనుకుంటే డెవలపర్లోకి వెళ్ళి జస్ట్ మ్యాక్రోస్ తీసుకుంటే ఆల్రెడీ క్రియేటెడ్ మ్యాక్రోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి డైలాగ్ బాక్స్లో. ఆ పర్టికులర్ మ్యాక్రో సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ కావాలంటే ఎడిట్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ అక్కర్లేదు, ఫ్యూచర్ రిఫరెన్స్ అక్కర్లేదు అనుకుంటే డిలీట్ అంటే మ్యాక్రోస్ డిలీట్ అయిపోతాయి. మ్యాక్రోస్ ఏమవుతుంది, డిలీట్ అవుతుంది. డూ యూ వాంట్ టు డిలీట్ మ్యాక్రో కేహెచ్ఎల్ అంటే ఎస్. ఇది మ్యాక్రో క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం ప్రాసెస్ ఇది. మీరు ఏం చేయాలంటే టోటల్గా మ్యాక్రో అంటే ఏంటంటే కనుక మ్యాక్రో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ రికార్డింగ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కమాండ్స్ అన్ని కూడా మ్యాక్రో క్రియేట్ చేసుకుంటే ఆ రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిపిటేటివ్ టాస్క్ సంబంధించిన కమాండ్స్ అన్ని ఆ పర్టికులర్ కీ స్ట్రోక్ లో స్టోర్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఆ కీ స్ట్రోక్ ప్రెస్ అయితే సరిపోతుంది. ఆ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా ఆ రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కమాండ్స్ అన్ని కూడా అప్లై చేయకుండా జస్ట్ ఆ మ్యాక్రోకి వెళ్ళి ఆ మ్యాక్రో రన్ చేస్తే సరిపోతుంది. మ్యాక్రోని రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సుధా ఉంది, సుధాకి మనం సుధా అనే సెల్ సెలెక్ట్ చేస్తాం, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కే అంటాం, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కే. రన్ అవ్వలేదు, మ్యాక్రో డిలీట్ చేసేసాం కదా, మ్యాక్రో ఇంకా రన్ అవ్వదు. మ్యాక్రో డిలీట్ చేసేసాం కాబట్టి రన్, మ్యాక్రో డిలీట్ చేయకుండా ఉంటే రన్ అయ్యేది. నెక్స్ట్ ఇక్కడ అట్లాగే రికార్డ్ మ్యాక్రో క్రియేట్ చేయడానికి ఏం చేస్తాం, రికార్డ్ మ్యాక్రో తీసుకుని మ్యాక్రో K1 అని ఇచ్చాం, నేమ్ K1 అని ఇచ్చి కే ఇచ్చాం, కంట్రోల్ షిఫ్ట్ కే, ఓకే. వ్యాలిడ్
K1 తీసుకోవట్లేదు. ఒకసారి బయట పెడతా. డెవలపర్ రికార్డ్ మ్యాక్రో KAHL1 K. ఓకే. అసైన్ చేసిన తర్వాత హోమ్లోకి వెళ్ళి కమాండ్స్ అన్నీ కూడా అసైన్ చేస్తాం మనం ఇప్పుడు. వేరియల్ బ్లాక్, (24) బోల్డ్, ఆల్ బార్డర్స్, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, ఫాంట్ కలర్ రెడ్ తీసుకున్నాం. హోమ్లోకి వెళ్ళి మిడిల్ అలైన్, సెంటర్ అలైన్, మనకు కావాల్సిన కమాండ్స్ అన్ని అసైన్ చేసిన తర్వాత డెవలపర్కి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ ఇవ్వాలి. మనకు కావాల్సిన కమాండ్ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా 1 by 1 సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత స్టాప్ రికార్డ్కి వెళ్ళి ఇప్పుడు సపోజ్ మనం ఈ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ సెలెక్ట్ చేసాం. నేమ్స్ అనే కాలం సెలెక్ట్ చేసి ఒక డెవలపర్కి వెళ్ళి మ్యాక్రో KHL1 సెలెక్ట్ చేసి రన్. చూడండి, అది రామ్, కృష్ణ, రాధా, అనిల్, బాబు, మనం రెడ్ ఇచ్చాం, చేంజ్ చేసాం కదా, బ్యాక్గ్రౌండ్ రెడ్, మ్యాక్రో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మ్యాక్రోని ఎడిట్ చేయాలంటే కనుక డెవలపర్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ మ్యాక్రో సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ వస్తుంది. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు, కోడ్ ఎడిట్ చేయొచ్చు. ఓన్గా మనం కోడ్ ఎడిట్ చేయొచ్చు. తర్వాత అయిపోయిన తర్వాత మ్యాక్రోని డిలీట్ చేయాలి అనుకుంటే కనుక మీరు డెవలపర్లో అదే మ్యాక్రోస్కి వెళ్తే ఇక్కడ మ్యాక్రో సెలెక్ట్ చేసి యూ కెన్ సెలెక్ట్ డిలీట్ బటన్ సెలెక్ట్ చేసి ఎస్ ఇస్తే మ్యాక్రో డిలీట్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ఏం చూసామంటే డెవలపర్ ట్యాబ్ అసైన్ చేయడం, మ్యాక్రో క్రియేట్ చేయడం, మ్యాక్రోలో కమాండ్ స్టోర్ చేయడం, మ్యాక్రోని రన్ చేయడం, మ్యాక్రో ఎడిట్ చేయడం, మ్యాక్రోని డిలీట్ చేయడం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద లిస్ట్ ఆఫ్ మ్యాక్రోస్ విచ్ యూ కెన్ రన్, క్రియేట్ ఆర్ డిలీట్ ఏ మ్యాక్రోని డిలీట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, రన్ చేయాలన్నా ఈ బటన్ సపోర్ట్ చేస్తుంది. విజువల్ బేసిక్ అంటే విజువల్ బేసిక్ కోడ్ వస్తుంది మనకి. ఇక్కడ విజువల్ బేసిక్ కోడ్ ఎడిటర్ వస్తుంది. ఎడిటర్లో మనం ఓన్గా ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళు ఓన్గా కోడ్ రాసేసుకోవచ్చు. మ్యాక్రోకి ప్రోగ్రామింగ్ మన లర్నింగ్ స్టేజ్ కాబట్టి మనం కోడ్ ఓన్గా కోడ్ అనేది రాయలేం కాబట్టి మనం ఏం చేస్తాం, రికార్డ్ మ్యాక్రో తీసుకుని మనకు కావాల్సిన కమాండ్స్ ఆల్రెడీ రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిపిటేటివ్ టాస్క్ సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కమాండ్స్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే ఆ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఈ చేంజెస్ ఏవైతే చేసామో కమాండ్స్లో ఆ చేంజెస్ అన్ని కూడా మ్యాక్రోలో స్టోర్ అయిపోతాయి. మ్యాక్రోలో స్టోర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ రికార్డ్ మ్యాక్రో దగ్గర స్టాప్ రికార్డింగ్ ఉంటుంది. స్టాప్ రికార్డ్ క్లిక్ చేయాలి. స్టాప్ అయిపోతుంది రికార్డ్. అక్కడ నుంచి నెక్స్ట్ రన్ చేయాలన్నా ఇదే బటన్ సెలెక్ట్ చేసుకుంటే రన్ చేయొచ్చు. మ్యాక్రోస్ డిలీట్ చేసాం కదా, లేదు రన్ ఉంటుంది, రన్ చేయొచ్చు. ఇది ఎడిట్ అంటే ఎడిట్ చేయొచ్చు, డిలీట్ అంటే డిలీట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇంకా నెక్స్ట్ క్లాస్కి వచ్చి మనం ఇంకా మ్యాక్రోస్లో ఇంకా డీప్గా వేరే ఇంకా ఇన్సర్ట్, డిజైన్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. రిమైనింగ్ కమాండ్స్ అన్ని చూద్దాం, మ్యాక్రో సెక్యూరిటీ ఇవన్నీ కూడా. ఓకే స్టూడెంట్స్, బాయ్.